రాబోయేది జగన్ 2.0 పాలన, చీకటి తర్వాత వెలుగు రావడం ఖాయం, మన క్యారెక్టర్ విలువలు కాపాడుకుందాం, రాబోయే మన ప్రభుత్వాలు అందరికీ దగ్గరుండి మేలు చేస్తా అన్నట్టు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే డీజీపీని కోర్టుకు పిలుస్తాం, పోలీసుల తీర్పు హైకోర్టు ఫైర్, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, పరిద్దాటి వ్యవహరిస్తున్నారు, పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారు, పోలీసులు చాలా దూరం వెళ్తున్నారు, రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఎలాగైనా, న్యాయం అందరికీ ఒకటేనని మర్చిపోవద్దు, రాష్ట్రంలో పోలీసులు న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరతామని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తున్నమే కాక నిర్బంధంలో ఉన్న వారిని తాము ముందు హాజరుపరచాలంటూ తాము ఇస్తున్న ఆదేశాలు పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని నిప్పులు జరిగింది. పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోందని మండిపడింది. చాలా దూరం వెళ్తుండడం సరికాదని హెచ్చరించింది. రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఎలాగైనా అంటూ నిలదీసింది. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని చట్ట ప్రకారం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండానే విడుదల చేయడం మీద విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాక నిర్బంధించిన వ్యక్తిని తమ ముందు హాజరుపరచాలన్న ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోలేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించింది. ఈ కేసు చాలా చిన్నదని, ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయని, దీనిపై కోర్టు సమయం వృధా చేసుకోలేదంటూ ఇచ్చాపురం ఇన్స్పెక్టర్ చిన్ననాయుడు తరపు న్యాయవాది చెప్పడంపై హైకోర్టు ఒకంత విస్మయం వ్యక్తం చేసింది. పోలీసుల చర్యలు మీకు చిన్న విషయంగా కనిపిస్తోందంటూ నిలదీసింది. మీరు మొన్నటి వరకు ఆ వైపు కక్షిదారుల వైపు ఉన్నారని, ఇప్పుడు ఈ వైపు అధికారుల వైపు ఉన్నారని, అయితే న్యాయం అందరికీ ఒకటేనన్న విషయం మర్చిపోవద్దని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారం డీజీపీ ప్రకాశం జిల్లా ఎస్పీ ముందు ఉంచాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు న్యాయమూర్తులు చేసి రావు రంగనందరావు, జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు విమర్శిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం జిల్లా మద్దిపాలెంలో చైతన్యనగర్కి చెందిన బోసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రమణ భార్య బోసా లక్ష్మి తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన కోర్టు ఎదుట హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రావు రంగనందరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణం తాము అరెస్ట్ చేయలేదని పొదిలి దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు హైకోర్టుకు నివేదించారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది పాడిపప్పు శశిధర్ రెడ్డి మాత్రం రమణ పోలీసులు అక్రమ నిర్బంధంలోనే ఉన్నారని వివరించారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ సమయంలో రమణను తమ ముందు హాజరుపరచాలంటూ గత ఏడాది నవంబర్ 11న ప్రకాశం జిల్లా ఎస్పీ పొదిలి దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఆదేశించింది. నవంబర్ 13 విచారణకు రాగా రమణం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన స్థానిక కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసులో ఇచ్చాపురం ఎస్హెచ్ఓను ప్రతివాదిగా చేర్చింది. అలాగే పొదిలి ఇచ్చాపురం ఎస్హెచ్ఓలను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్హెచ్ఓలు ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్టు అంగీకరిస్తూ రమణ వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఆ తర్వాత సెక్షన్ 41 నోటీస్ తీసుకోవడానికి రమణ నిరాకరించడంతో ఆయన అరెస్ట్ చేసి అనంతరం విడిచిపెట్టామని పొదిలి ఎస్హెచ్ఓ చెప్పారు. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పొదిలి ఎస్హెచ్ఓ తీరుపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. వ్యక్తిని అలా ఎలా అరెస్ట్ చేస్తారని, ఓసారి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత సెక్షన్ 41 నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదండి. బాధ్యతాయుతమైన అధికారి అయి ఉండి ఓ వ్యక్తిని అలా అరెస్ట్ చేసి ఇలా వదిలేసామని ఎలా చెప్తారని ప్రశ్నించింది. అరెస్టు విడుదల విషయంలో ఎలాంటి రికార్డు నిర్వహించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని ప్రకాశం జిల్లా ఎస్పీ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే తెరపైకి తెలివైన బుర్ర ఏ